అదేందో పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చాలు భజన బ్యాచ్ రెడీగా ఉంటారు, బయట ఉన్న భజన గ్యాంగ్ సరిపోతలేదని చెప్పి సినిమాలో కూడా మొత్తం భజన గ్యాంగ్ నే నింపి పడేసిండ్రు. అసలు హీరో డైలాగ్ చెప్పకన్నా ముందే ఆ డైలాగ్ సగం కట్ చేసేసి హీరో అది హీరో ఇది అని చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఆ డైలాగ్ మొత్తం వాళ్ళే ఫినిష్ చేసేస్తారు. దానికి తోడుగా మళ్ళీ హరిశంకర్ గారు కూడా సేమ్ గబ్బర్ సింగ్ ప్యాటర్న్ దీంట్లో కూడా దింపుదాం, ఈసారి పక్క ఆడియన్స్ చూసి ఎర్రోళ్ళు అయిపోతారు అని చెప్పి ఫిక్స్ అయిపోయిండు. అట్లానే చేసి దింపిండు, కథం అవుట్ మొత్తం. గబ్బర్ సింగ్ లో అంతాక్షరి ఆ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో సేమ్ దీంట్లో కూడా అట్లనే పెడదాం అనుకున్నాడు, సేమ్ అదే డాన్స్ పెడదాం అనుకున్నాడు. చిరంజీవి సాంగ్, మహేష్ బాబు సాంగ్స్ పెడతారు, దానికి ఏదో చేద్దామని అనుకుంటారు. ఆ సీక్వెన్స్ అన్ని కూడా కావాలని క్రింజ్ చేసినట్టు అనిపిస్తా ఉంటది. 2014 గబ్బర్ సింగ్ ని తీసుకొని కావాలని దానికి స్పూఫ్ చేసినట్టు ఉంటది ఈ సినిమా మొత్తం. ఆ సీక్వెన్సెస్ మొత్తం మూవీలో కమెడియన్స్ భజన చేస్తున్నారంటే ఓకే, రావు రమేష్ భజన చేస్తాడు, అట్లనే శ్రీలీల కూడా భజన చేస్తాయి. హీరోయిన్ ఎందుకు భజన చేస్తుందిరా నాయన, కంబ్యాక్ వచ్చినప్పుడల్లా మ్యాజిక్ చేస్తాడు అని చెప్పి. ఇక తమనన్న మ్యూజిక్ సినిమా ప్రింట్ చూసినట్టున్నాడు, దీనికి ఇదే ఎక్కువ అని చెప్పి కొట్టి పడేసి ఎటు పడితే అటు. నాకు మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ఓజీలో కన్నా దీంట్లోనే ఇంకెక్కువ హ్యాండ్సమ్ గా అంటే గుడ్ లుకింగ్ అనిపించిండ్రు. దీంట్లో ఏం అంతగానో ఏం చేసిండో హరిశంకర్ తెలియదు కానీ మంచిగా చూపెట్టిండు అసలు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటారా ప్రతిసారి ఇది ఇది ఇదే ఉంటది, సో ఇంకా మీకే తెలియాలి అది. ఒరే నాకు అర్థం కాదు, టెర్రీ రీమేక్ అన్నారు, టెర్రీలోకి వెళ్ళి ఆ రేప్ సీన్స్ గానీ సమంతాన్ని చంపుతారు కదా ఆ సీన్స్ గానీ ఆ రెండు కాపీ చేసినోడివి అదే మక్కి టు మక్కి కాపీ చేసి తీసినా సరే బాగుండు అనిపించింది నాకైతే. లైక్ ఆ రేప్ సీన్ ని మొత్తం అదే హాస్పిటల్లో చూపిస్తా ఉంటారు, దాంట్లో విజయ్ తలపతి ఎంత చిన్నగా ఎంత సింపుల్ గా చేసేస్తాడు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆ హాస్పిటల్ అసలు చూడలేకపోయినా ఆ సీనే, ఎందుకంటే మొన్ననే తెరి చూసినా ఇవాళ ఇది చూడంగానే నేను ఆగమైపోయినా, ఇంత ఘోరంగా ఎట్లా చేసిండ్రా బాయ్ దీని అని చెప్పి. ఇంకా రాశికన్నా అయితే వచ్చింది ఉంది మంచిగా ఉంది అంతా బానే ఉంది కదా అనుకున్నా, సడన్ గా మిడిల్ లోకి వెళ్ళి లేపేసిండ్రు. ఇంకా లాస్ట్ దాకా రాశికన్నా చూపెట్టారు. ఇంకా మన శ్రీలీల అంటారా ఎక్స్ప్రెషన్ లో రాకపోయినా సరే TFI లో ఛాన్సెస్ వస్తాయి, ఇది మాత్రం గ్యారంటీ. ప్రాపర్ తెరీ సినిమా తీసుంటే మాత్రం ఎంతో కొంత నడిచేది, కానీ హరిశంకర్ గారి మాస్టర్ మైండ్ ఉపయోగించి మరి ఈ సినిమా తీసిండు చూడు, అక్కడ దెబ్బేసేసింది అంతే. నేనైతే ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఈ సినిమా చూడకుండా స్కిప్ చేసేయండి, అదే బెస్ట్ అంట నేనైతే. సో దట్స్ ద రివ్యూ ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ 2. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.